మొక్కలు నొప్పులు వస్తే గుడికి రావు, సరిజరం వస్తే గుడికి రావు, తలకాలు వస్తే గుడికి రావు, కడుపులు వస్తే గుడికి రావు, చుట్టాలు వస్తే గుడికి రావు, ఎండ కొడితే గుడికి రావు, వర్షం వస్తే గుడికి రావు. ఆదివారం తలకాయ కూర తెచ్చుకుంటావా? తలకాయ పాడగా అది ఉడకనే ఉడకది. ఆదివారం చేపలు, ఆదివారం నాటుకోడి, ఆదివారం ఏట తలకాయ, ఆదివారం అంటే పెద్దోడు పాడగా నాటు ఉడుకుతాడా? మొన్నోడు పెద్దోడు ఉడుకుతాడా? అన్నీ ఆదివారం అనండి. అన్నీ నాటుకోడి, చేపలు, బోటి, కాళ్ళు, పెద్దోడు. నేను తినొద్దంటే తిండికి వ్యతిరేకం కాదు. అయిపోయినాక పిలిచి తెచ్చుకొని దగ్గర కొనుక్కొని, పెద్దోని తెచ్చుకొని, నడుపుని తెచ్చుకో, దగ్గర కొనుక్కొని ఈడి దాకా తింటే 2 బొంతలు కప్పుకొని పండుకో. పెద్దోని తెచ్చుకొని దగ్గర కొనుక్కొని జొన్న రొట్టెలు చేసుకొని మంచి బగారాన్ని వేసుకొని ఈడి దాకా తిని చర్చకొచ్చినావు. ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. మట్టి మనసులం మనం, దేవుళ్ళం కాదు, దేవదూతలం కాదు. నేను తింటే నాకు కూడా వస్తుంది. పెద్దోడు వాడు పెద్దోడు మబ్బోడు, ఆడు ఫస్ట్. ఇక నిద్ర వస్తుంది కాబట్టి ఓ గోడ అన్న, ఓ పిల్లర్ అన్న, గోడకి దాపి 2 కాళ్ళు ఇట్లా పెడుతుంది. మళ్ళీ 2 కాళ్ళు ఇట్లా పెట్టి ముంగట ఆమెను పట్టుకొని తంతుంది. తన్ని అయ్యగారు వాక్యం చెప్తుంటే ఉన్నా పెద్దోడు మా పెద్దోడు. ఆదివారం అయిపోయేదాకా మా పిల్లలకు కూడా భోజనం పెట్టాం. ఆదివారం నాడు మీ స్టవ్ ముట్టియం, కాలి కడుపుతో పోతాం, వచ్చినాక కలిగింది వండుకొని తింటాం. ఆదివారం మంచి భోజనం చేసి చర్చికి వస్తే దైవసేకుడు ఎంత మంచి మందు కొట్టినా ఆ మందు పనిచేయదు. సాధ్యమైనంత వరకు నీకు షుగర్, బీపీ లేకపోతే ఆదివారం నాడు కాలి కడుపుతో రావడం నువ్వు ధన్యురాలవు, నువ్వు ధన్యుడవు. దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది ఆదివారం నాడు పెండికి పోతారు. ఆదివారం నాడు పెండికి పోతే ఆ పెండ్లి పెటాకులే. ఇంకొంతమంది ఆదివారం నాడు పత్తులకు పోతారు, నాట్లకు పోతారు, కలుపుతే పోతారు. ఆదివారం నాడు సంపాదన చెనిగిపోయిన సంచిలేసినట్టే, జల్లెట్ల నీళ్ళు పోసినట్టే నీ కుటుంబం దరిద్రం. ఆదివారం నాడు 10,000 రూపాయలు ఇస్తాను. ఎక్కడికి? నేను ఎక్కువ కర్నూలు దగ్గర గద్వాలని ఊరికి వెళ్తా. ఆమె పేరు లక్ష్మమ్మ. శుక్రవారం, శనివారం, ఆదివారం మీటింగ్ పెట్టుకుర్రు. ఆదివారం మధ్యాహ్నం గిట్నే చర్చిలో మాట్లాడుతున్నా, పాటలు పాడుతున్నా. చర్చ ఎగ్గొట్టి 10 ఎర్రపోయింది. చర్చ వెనక మళ్ళీ 2 కిలోమీటర్ దూరంలో పత్తి చేను ఉంది. చర్చ ఎగ్గొట్టి 10 ఎర్రపోయింది. నిన్న టేర్రే పత్తి మిరిగిందేమో, నిన్న టేర్రే పత్తి బస్తలు ఎత్తుతుంటే నల్లతేలు గరిచిందంట, కప్పంతుందంట. చేయికి తడిగుట చుట్టుకొని గజ వణుక్కుంటూ నా దగ్గర చర్చిలో కురుకొచ్చింది. సాయిలన్నా నల్లతేలు గరిచిందన్నా, కప్పంతుందన్నా, సల్ల చెమటలో. నేనన్నా ఆదివారం నాడు 10 ఎర్రపోతే తేలు గరపోతే ఏం గరుస్తుంది? నీకు తాస్వాం గరవాలి, నువ్వు పత్తి చేనులో చావాలి, నువ్వు చచ్చేది ఉండు. ఆమె రావాలి కానీ కాదు. నాకు వచ్చిన కోపం అది. ఈరోజు ఏం వారం అన్నా, ఆదివారం అన్నది. ఎక్కడ పోయినామన్నా? 10 ఎర్రపోయినా. ఏం గరిచిందన్నా? తేలు కాదు, నీ కట్లపాం గరవాలి. ఇంకా జాగ్రత్త. మా చర్చిలో ఒక బాబు ఆదివారం నాడు చర్చి మానేసి పెయింటింగ్ రుద్దనికి పోయిండు. పెయింటింగ్ రుద్దనికి పోతే 4 పిచ్చుకుక్కలు ఎంటబడ్డాయి. తొడలు పీక్ పెట్టినాయి. 4 పిచ్చుకుక్కలు ఆదివారం నాడు పిచ్చుకుక్కలు ఎంటబడి ఈ తొడలు మొత్తం పీక్ పెట్టినాయి. మళ్ళీ ఆదివారం ఈ కాలుకో పట్టేసుకుంటూ ఈ కాలుకో పట్టేసుకొని 2 గంటల సంకళ్ళ కట్టెలు పెట్టుకొని దెక్కు ఇట్లా. జాగ్రత్త. ఆదివారం నాడు సంపాదన మంచిది కాదు. ఒక మాటతో చెప్పాలంటే, నీ ఇంట్లో శవమున్నా ఆదివారం ఆరాధన మానొద్దు. నీ ఇంట్లో శవమున్నా ఆదివారం ఆరాధన మానొద్దు. శిష్యులు ప్రభును మాట అడుగుతాడు, ప్రభా మా నాయన చచ్చిపోయింది, పాతి పెట్టుకొని వస్తుంటాడు. యేసు ప్రభు ఏమన్నాడు? సచినోని పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను అక్క నీ ఇంట్లో శవమున్నా ఆదివారం ఆరాధన మానొద్దు. నాకు ఒక పాపకు బాబు. మా బాబు పేరు పాలి అంచో, మా పాప పేరు కీర్తన, మా పేరు శీలత. ముగ్గురిని వరుస పండుగ కూర్చుండబెట్టిన. కూర్చున్నోడు మాట చెప్పిన, కొడుక పాలి అంచో, కీర్తన, శీలత, ఒరే కొడక పాలి అంచో, ఒరే కొడక పుట్టుకొని నేను ఆదివారం నాడు దస్తే నన్ను ఇంట్లో వేసి తాళం వేసి ఆదివారం నాడు చర్చికి పోయి ఆరాధన మొత్తం అయిపోయాక నిమ్మలంగా వచ్చి ఓ సాపల దుట్టి నన్ను అక్కడ వారేరే కొడక, నేను చచ్చి నన్ను చర్చికి పోకుండా ఉండొద్దురా అని నా పిల్లలకి చెప్పి పెట్టుకున్నా. నీ సాక్ష్యం అట్లుందా? వినండి. మీ సప్పట్లదు దుంపట్లదు.
పొట్టు నా పిల్లలకి చెప్పెట్టుకున్నా, అక్క నీ సాక్ష్యం అట్లుందా, మొక్కలను వస్తే గుడికి రావు, సరిజరం వస్తే గుడికి రావు, ఎండ కొడితే గుడికి రావు, వర్షం వస్తే గుడికి రావు, చుట్టాలు వస్తే గుడికి రావు. నాట్లకేం ఉరుకుతుంది, 4 గంటలకు లేచి సర్ది కట్టుకొని 6 గంటలకు ఉరుకుతుంది, గుత్త గుత్త గుత్త. ఏడికి ఉరుకుతుంది? 4 గంటలకు లేచి వండుకొని 6 గంటలకు ఉరుకుతుంది. ఏడికి గుత్త గుత్త. చర్చికేమో 12 గంటలకు వస్తుంది, ఈడ్చుకుంటా. గుత్తకెట్లు ఉరుకుతుంది? నాటు మీద అంత శ్రద్ధ లేదు. ఆదివారం నాడు మందిరం వస్తప్పుడు ఎట్లా వస్తుంది మళ్ళీ గుత్త? ఆదివారం నాడు 10 గంటల కారం ఉంటే 10 గంటల కారం ఉంటే 10:30కు వస్తుంది ఎమ్మెల్యే. ఆ మెడకి ఇట్లా బోడేయాలి. మీ అనిల్ కుమార్ గారు చూసుకుంటాడు. అమ్మో ఎమ్మెల్యే వచ్చింది 10:30కు, ఎంపీ వచ్చింది 11 గంటలకు, కలెక్టర్ వచ్చింది 11:30, సీఎం వచ్చింది 12:30, రాష్ట్రపతి ఆమెన్. రాష్ట్రపతి మీరంతా రాష్ట్రపతిలే కదా. మీ అయ్యగారు బోర్డు చూసుకుంటాడు. అమ్మో రాష్ట్రపతి వచ్చింది, అమ్మో ఎమ్మెల్యే వచ్చింది, కలెక్టర్ వచ్చింది. వస్తప్పుడు ఎట్లా వస్తుంది మళ్ళీ? తాంబేలాగా ఫోదనా ఫోద్దా ఫోదనా ఫోద్దా. వస్తప్పుడేమో తాంబేలు, పోతప్పుడేమో జినకపిల్ల. వస్తప్పుడేమో తాంబేలు, చర్చికి వస్తప్పుడు తాంబేలు, పోతప్పుడు జినకపిల్ల. మనమంట మందిరానికంట శనివారం నుంచే సిద్ధపడాలి. అయ్యో రేపు ఆదివారం ఉందే, నిన్ను అన్ని సందుకోవాలి, పెందల కాడ వెళ్ళాలి. ఆదివారం నాడు అందరికన్నా మొదగాలి. 10 గంటల కాదంటే 9:30కే 9 గంటలకే వస్తప్పుడంట జినక పిల్లలాగా రావాలి, పోతప్పుడు తాంబేలాగా పోవాలి. అయ్యగారిని కలిసి ప్రార్థన చేయించుకొని, అయ్యా ఏమైనా ప్రార్థన అంశాలు ఉన్నాయా, దేనికోసమన్నా ప్రార్థన చేయాలన్నా, ఏమైనా ప్రార్థన అంశాలు ఉన్నాయా, ఎవరికోసమన్నా ప్రార్థన చేయాలన్నా, నాతో ఏమైనా పని ఉందా, ఏమన్నా పరిచర్య ఉందా, అంత మంట మనకి ఎక్కడదండి. అసొంటి ప్రార్థన, అసొంటి ఆశ ఎక్కడదండి. వస్తివా రామశిలక, ఊపుకుంటొచ్చిన రావాలి కాబట్టి వస్తున్నా, పోవాలి కాబట్టి పోతున్నా. రాకపోతే అయ్యగారు ఫోన్ చేస్తాడు, అమ్మగారు ఫోన్ చేస్తుంది. ఈమె దేవుని కోసం రాదు, అమ్మగారి కోసం వస్తుంది, అయ్యగారి కోసం వస్తుంది. నువ్వు వచ్చే వారం నుంచి చినిక పిల్లలాగొద్దుగాక, తాంబేలాగా పోదుగాక. ఎట్లా రావాలి? పోతప్పుడు ఎట్లా పోవాలి? మెల్లగా అందరికి ప్రేజ్లాడి చెప్పి, అన్న వందనాలన్నా, ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే, అన్న ఏమైనా ప్రార్థనాంశాలు ఉన్నాయన్నా, ఎక్కడి నుంచి వచ్చినవన్నా, ఏడుంటావన్నా అడిగి పరిచయం చేసుకొని ప్రేజ్లాడి చెప్పి పాస్టర్ గారు కలిసి ప్రార్థన చేయించుకొని నిమ్మల ఒక్కొక్క దేవునికి స్తోత్రం. పచ్చలేరపోతే ఏం గడుస్తాయి, పెళ్ళిళ్ళకి పోతే ఏం గడుస్తాయి. పెళ్ళిళ్ళకి పోతే నేను శాపం పెడతలేను. ఆదివారం నాడు చర్చి మానేసి ఎక్కడ వినేది 2 కాళ్ళు ఇరగపోతే నన్ను అడుగు. నేను శాపం పెడతలేను. ఆదివారం నాడు నీ ప్రయాణం మంచిది కాదండి. చర్చి మానేసి సంపాదన, ఆదివారం నాడు సంపాదన మనకు మంచిది. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు నేను ప్రాణమైన బెడతంటివి ఏమన్నావో, ప్రభు కొరకు నేను ప్రాణమైన బెడతంటివి. బైబిలది చెప్పినావు, భాషలెన్న చేసినావు, బైబిలది చెప్పినావు, భాషలెన్న చేసినావు. 10 చినుకులు వర్షం వస్తే ప్రభు గుడికే రాకపోతివి, ఎక్కువ ఎండా కొడితే ప్రభు గుడికే రాకపోతివి. వద్దు 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 వరన్నా, ఈ సగము బతుకొద్దురా ఓరన్నా, పూర్తి సమర్పణత బ్రతుకురా ఓరన్నా. వద్దు 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 వసెల్లే, ఈ సగము బతుకొద్దే వసెల్లే, పూర్తి సమర్పణత బ్రతుకవే వసెల్లే, పూర్తి సమర్పణత బ్రతుకురా ఓరన్నా, పూర్తి సమర్పణత బ్రతుకవే వసెల్లే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వచ్చిందా పక్షవాతం వచ్చిందా? మరి లేపరే, ఇట్లా పోయినాయా, ఇట్లా లెత్తలే మీదికి. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మన దేవుడు చచ్చిపోయిన దేవుడా, బతికున్న దేవుడా? మీరు బతికిర్రా, చచ్చిర్రా?
బతికున్న దేవునికి బతికున్నట్టుగా చెప్పుదాం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. సగం సగం భక్తి. దించొద్దు. సగం సగం భక్తి. మీరు వద్దనాలే. సగం సగం భక్తి. వెనక బ్రదర్ మీరు కూడా సగం సగం భక్తి. సగం సగం భక్తి. ఫోడ్ర భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకొనిపోయి భక్తి, పిడికల భక్తి, గొట్టం భక్తి, బర్రె భక్తి, మూట భక్తి, గడ్డ భక్తి. మీరే చెప్పండి, ఇంకెన్ని రకాల మందులు కొట్టాలి? నువ్వే చెప్పు. ఇంకా ఎన్ని రకాల మందులు కొడితే నీ పురుగు దాస్తుంది? చంపుకోవా? ఇలాంట చంపుకుంటాం, మళ్ళీ చంపుకుంటాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. బైబిల్లో ఒక మాట ఉంది, వేషలన్న పరలోకానికి వెళ్తారు, వేషధారులు వేషన్న పరలోకం వెళ్తుందంట. అయ్యా నేను వేషనయ్యా నన్ను క్షమించంటే వేషను పరలోకానికి తీసుకెళ్తాడంట. నిలువెచ్చని జీవితం, గుళ్ళో తీరు బయట తీరు, వేషధారణ. మా కళ్ళు మూసుకో తల్లి. నిన్ను మా కళ్ళ మీద రండి. పక్షపాతం వచ్చిందా? మా నడుముకు ముడు. నిన్ను మా కళ్ళ మీద రండి. ఒక నిమిషం, దగ్గర గంట 40 నిమిషాలు ఇంటూ వచ్చావు నువ్వు. గంట 40 నిమిషాలు ఇంటూ వచ్చావు నువ్వు. టైం కనిపించలేదు నీకు. నవ్వుల పాలు కాకని చెప్పాను. అందరు కళ్ళు మూసుకోండి, ఆలోచించు. నా మాటలు నవ్వినట్టుగానే ఉంటాయి. కోపంతో దెబ్బలు కొట్టేవాడు పడడు. కోపంతో దెబ్బలు కొట్టేవాడు పడడు. కన్నోరు తెరవండి అక్క. నిజమే ప్రభా, నిజమే తండ్రి. నాకు సాక్ష్యం అనే పిడి లేదయ్యా, నాకు సాక్ష్యం అనే కర్ర లేదయ్యా. నా అత్తో మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను, నా భర్తతో మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను, నా ఇంటి పక్కలో మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను, నా దైవసేకుడు మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను. నాకు ముక్కు మీద కోపం ఉందయ్యా. అక్క నోరు తెరవక్క. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఒప్పుకో, కప్పుకో. కప్పే కొద్ది కంపు కొడుతుంది. మట్టి మనసులో మనం దేవుళ్ళం కాదు, దేవదూతలం కాదు. మట్టి శరీరం. పడిపోయే అవకాశం ఉంది. కానీ ఏడబడ్డవాడు ఉండదు. ఆడికెళ్ళి లేవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకొని వదిలిపెట్టాలి. మొదలుకెళ్ళి పాప నీకేం పుట్టింది? నిజమే ప్రభా, నాకు సాక్ష్యం అనే పిడి లేదయ్యా, నాకు సాక్ష్యం అనే కర్ర లేదయ్యా. నా కీబోర్డ్ అన్న ఒక్క నిమిషం ఆగన్నా. నోరు తెరవండి. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఇంత ఖర్చు పెట్టి, లైటింగ్ పెట్టి, సౌండ్ సిస్టమ్ పెట్టి, కుర్చీలు వేసి, సౌండ్ సిస్టాన్ని పెట్టి, పట్టాలు వేసి, మీకు భోజనాలు పెట్టి, ఇది అంతెందుకు? నువ్వు పరలోకం వెళ్ళాలని, నువ్వు పరలోకంలో కనిపించాలని. అక్క వద్దక్క. సీరియళ్ళు, సినిమాలు, అల్లరితో కూడిన ఆటపాటలు పరిశుద్ధులకు తగినవి కావు అక్క. విని దులుపుకొని వెళ్ళిపోకు. విని కుక్కతో గొట్టం పెట్టినట్టు చేయకు. నోరు తెరవండి. నిజమే ప్రభా, నా ఆత్మీయ జీవితానికి ఫలాన్ని పురుగు పట్టిందయ్యా. నీ పురుగు నీకు తెలుసు. నీ ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో నీకు తెలుసు. నీ ఆత్మీయ జీవితానికి ఏ సెదలు పట్టిందో నీకు తెలుసు. పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. ఇంకో మంచి ఇల్లు కట్టుకోలేకపోతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగే. నీ అప్పులు తెల్లారతలేవంటే నీ ఆశీర్వాదాన్ని పట్టిన పురుగే. నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగే. అక్క నువ్వు మంచిగా బ్రతుకుతలేవంటే, నీ కుటుంబం బాగుపడతలేదంటే నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగే. అయ్యా నాకు ఫలాని పురుగు ఉందయ్యా. ఆ పురుగు పేరు చెప్పు. మనం మట్టి మనసులం. నాకు అయ్యా కార్తీక దీపం అనే పురుగు ఉందయ్యా, మనసు మందారం అనే పురుగు ఉందయ్యా, జబర్దస్త్ అనే పురుగు ఉందయ్యా, అక్ర సంబంధం అనే పురుగు ఉందయ్యా, తాగుడు అనే పురుగు ఉందయ్యా, పోను అనే పురుగు ఉందయ్యా, అయ్యా బీడీ అనే పురుగు ఉందయ్యా, గుట్కా అనే పురుగు ఉందయ్యా, వడ్డీ వ్యాపారం అనే పురుగు ఉందయ్యా, ముక్కు మీద కోపం అనే పురుగు ఉందయ్యా. అయ్యా అక్క నువ్వు ఒక్క పురుగు లేదా నీకు? నువ్వు నోరు తెరస్తలేవు. నువ్వు అంత దేవదూతవా? మనం మట్టి మనసులం. మనము దేవుళ్ళం కాదు, దేవదూతలం కాదు. కప్పుకోకు. దేవుని దగ్గర ఏడువు. నాకు పలాని పురుగుందయ్యా, నా ఆత్మీయ జీవితానికి పలాని చెదలు పట్టిందయ్యా. దైవసేకుడు ఎన్ని మందులు కొట్టినా, ఎన్ని రకాల మందులు కొట్టినా అది సస్తలేదయ్యా. సచ్చినట్టే సచ్చి తోకాడిస్తుందయ్యా. నన్ను క్షమించు. ఆ పురుగు పేరు చెప్పు. నోరార మనసిప్పి చెప్పు.
నాకు పలాని పురుగు ఉందయ్యా. 24 గంటలు ఫోన్లలో బూతు బొమ్మలు చూస్తున్నానయ్యా, మెసేజ్లు పంపిస్తున్నానయ్యా. నీ పురుగు నీకు తెలుసు, నీకు అర్థమయ్యే బాణలు చెప్పిన నాకు పలాని పురుగు ఉందయ్యా, ఆ పురుగు పేరు చెప్పు, మనసులో నిజమే ప్రభా, నా భక్తి పోడ్ర భక్తి లాగుందయ్యా, నా భక్తి లిప్టిక్ భక్తి లాగుందయ్యా, నా భక్తి దులుపుకొనిపై భక్తి లాగుందయ్యా, నా భక్తి 2 పిడికల భక్తి లాగుందయ్యా, నా భక్తి గొట్టం భక్తి లాగుందయ్యా, నా భక్తి బర్రె భక్తి లాగుందయ్యా, నా భక్తి మూట భక్తి లాగుందయ్యా. అవునయ్యా, నిజమే ప్రభువా, కారిపోయే భక్తి అయ్యా. ఇన్ని రోజులు వ్యర్థమైన భక్తి చేశానయ్యా. నోరు తెరవండి. ఇన్ని రోజులు వ్యర్థమైన భక్తి చేశానయ్యా, ఇన్ని రోజులు నిన్ను నడిపించానయ్యా. ఆదివారం నాడు సంపాదన చినిగిపోయిన సంచిలేసినట్టే, జల్లెట్ల నీళ్ళు పోసినట్టే నీ కుటుంబం దరిద్రం. ఆదివారం నాడు సంపాదన వద్దు. నిజమే ప్రభువా, ఎన్ని రోజులు నేర్పించానయ్యా. ఈ రోజు నుంచి నువ్వు నచ్చే భక్తి చేస్తా, నువ్వు మెచ్చే భక్తి చేస్తా, యథార్థమైన భక్తి చేస్తా. రగిలే జాలగా మండుతున్న పదగా ఇతరులకు సాక్షిగా నిన్ను సంతోషపడతా. నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను. సీరియళ్ళు మానేస్తా, సినిమాలు మానేస్తా, తాగుడు మానేస్తా, అక్ర సంబంధాన్ని వదులుకుంటా, వడ్డీ వ్యాపారాన్ని వదులుకుంటా, నాకున్న అలవాట్లన్నీ వదులుకుంటా. నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా బ్రతుకుతా. నోరు తెరవండి. ప్రభు కోసం బ్రతుకుతున్నోళ్ళు సీరియళ్ళు సినిమాలు అల్లరితో కూడిన ఆటపాటలు మానేసి, మీ అలవాట్లను మానేసి ప్రభు కోసం బ్రతుకుతున్నోళ్ళు మీ కుడి చేత బైబిల్ ఎత్తండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తా. ధైర్యంగా ఎత్తండి, సిగ్గుపడకండి. అక్క ఎత్తక్క, ఇంత బతికి ఇంట ఇంకా తెస్తావా, నరకానికి వెళ్తావా? సరిగా ఎత్తండి. పక్షపాతం వచ్చిన ఎత్తకండి, సరిగా ఎత్తండి. చాలామంది బైబిల్ ముందు ఎత్తుకొని ఎత్తుతలేరు. అక్క నరకానికి వెళ్తావా అక్క? పరిశుద్ధుడా పరమందాసం పరులకు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చాలామంది బైబిల్ ఎత్తారు, తీర్మానం చేసుకున్నారు. నువ్వు నచ్చే భక్తి, మెచ్చే భక్తి, యథార్థమైన భక్తి చేస్తాని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. వాళ్ళ తీర్మానాన్ని మీరు అంగీకరించి అందరం పరలోకం వెళ్ళే కృప దయచేయమని యేసుక్రీస్తుని అడుగుతున్నాను తండ్రి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు మా నిండు వందనాలు. కొంచెం లేట్ అయింది, నన్ను క్షమించండి. అమ్మ అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేయొద్దండి. సంపుకుందామా ఉంచుకుందామా? చెప్పండి ఒకసారి. సంపుకుందామా ఉంచుకుందా? ఈ రోజు నుంచి సంపుకొని ఆయన కంటి కట్టుకొని బ్రతకండి. థ్యాంక్ యూ. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపడదాము.